Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఆయన మళ్ళీ ప్రధాని కావడానికి ఈ ఎన్నికల్లో కూడా పార్టీ చేస్తోంది. అండ్ అమిత్ షా గారికి కూడా ఈ విషయం తెలుసు. అది సహించలేకనే జనం రిజెక్ట్ చేశారు. ఈ విషయం తెలియదా, ఆయనకు తెలియదా? రాజకీయాల కోసం రాజకీయాలు మాట్లాడచ్చు, కానీ పాయింట్అవుట్ చేస్తారు ఇట్లాంటివన్నీ అనేది కూడా చూసుకోవాలిగా. రెండో విషయం, ఎలాగో పోలవరం వచ్చింది కాబట్టి చెప్పాలి. 14లో అధికారం లేకొచ్చి ఈ ముగ్గురు కలిసి, ఆ రోజు ముగ్గురే జగన్మోహన్ రెడ్డి గారు రోజు చూపిస్తుంటారు, 3 తలకాయలు చూపిస్తూ వీళ్ళు ముగ్గురు ఆ రోజు వచ్చి ఏం హామీలు ఇచ్చారని మా నాయకుడు రోజు చూపిస్తుంటారు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ హామీలు ఎట్లా తుంగలో దొక్కారనేది కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ ముగ్గురు అధికారం లేకొచ్చాక 14 నుంచి 17 వరకు పోలవరం గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు ఊసెత్తలేదు? ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ అనేది గాలిలోకి వదిలేసి స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఒకదానికి రాజీపడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంతవరకు కూడా పర్మిషన్ తెచ్చుకున్నాడో అప్పుడే చంద్రబాబు నాయుడు పోలవరం మొదలుపెట్టాడు. అప్పుడు కూడా ఏం చేశాడా అంటే, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంతవరకు ఏం చేశాడు ఆయన? అప్పటి వరకు ఉన్నది 13-14 రేట్ల ప్రకారం ఉన్న కాంట్రాక్ట్ ఉంటే 60C కింద, క్లాస్ 66C కింద ఏ పర్ఫార్మెన్స్ నాన్ పర్ఫార్మింగ్ కాంట్రాక్ట్ సరిగా చేయకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసేదాని కింద రద్దు చేసి తనకు అత్యంత ప్రియమైన రామోజీరావు వియ్యంకులకు సంబంధించిన నవయుగ కంపెనీకి కట్టబెట్టాడు. 13-14 రేట్ల ప్రకారం ఇవ్వాల్సిన ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారము సేమ్ కండిషన్స్ కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నాడు, అంటే 13-14 రేట్ల ప్రకారమే చేయడానికి. అయినా సరే చంద్రబాబు నాయుడు వాళ్లకు 15-16 అంటే 2015-16 రేట్ల ప్రకారం కాంట్రాక్ట్ అవార్డు చేశాడు. అంటే స్ట్రైట్గా 2013-14కు 15-16కు ఉన్న తేడా ఏందో మొత్తం అంతా కూడా అది కరప్షన్ తప్ప ఏమవుతుంది వాళ్ళకి ఇచ్చేశాడు. దాంతోపాటు చేసినవి చాలా ఉన్నాయి. వాళ్ళకు కావాల్సినంత అమౌంట్ కానీ, వర్క్ జరగకపోయినా అడ్వాన్సులు ఇవ్వడం కానీ, మొబిలైజేషన్ అడ్వాన్స్ విపరీతంగా ఇచ్చేసి అంతకుముందు ఇచ్చింది అట్లే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం కానీ, ప్రతిదానికి క్యాబినెట్లో పెట్టడం, అప్రూవ్ చేయించుకోవడం, అన్నీ బహుశా అంత చిన్న ముద్దుగా మురిపెంగా చూసుకున్న కాంట్రాక్టర్ ఎవరు ఉండింటారు. కానీ ప్రాజెక్ట్ కాలే. ఉన్న కాలువనే వెడల్పు చేయడము, పట్టిసీమ ఒకటి చేయడము, దీని దగ్గర మట్టి పనులు చేయడము, ఇది చేసి వదిలేశాడు. కాఫర్ డ్యామ్ అనేది కొత్తది తీసుకొచ్చాడు. కాఫర్ డ్యామ్తో నీళ్ళు ఆపి దాన్ని చూపాలని చూశాడు. అది హిస్టరీ, రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఈరోజు ఆలస్యమైందంటే దేనికి అయింది నేను సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు, అందరికి తెలుసు. ఆ రోజు ఆయన చేసిన పాపం, చంద్రబాబు నాయుడు చేసిన పాపం, నాట్ ఓన్లీ పోలవరం తెచ్చుకొని తన ఆదాయం కోసం చూసుకోవడం, కాంట్రాక్టర్ తన వాడిని పెట్టి అడ్డంగా ఇంతకుముందే ఆయన మోడీ గారి మాటలో చెప్పినట్టు ఏటీఎం లాగా వాడుకోవడం తప్ప ప్రాజెక్టు పూర్తి చేయాలని చేయలే. దాంతోనే ఏం చేశాడు? స్పిల్ ఛానల్ తీయడం కానీ, అంటే వాటర్ డైవర్ట్ చేయడం చేయకుండా, కాఫర్ డ్యామ్ సగం కట్టి అది కూడా పూర్తి చేయకుండా, ఓ పక్క సెంట్రల్ సిడబ్ల్యూసి వాళ్ళు కానీ పైనుంచి కానీ 35 మీటర్స్ వరకు మీరు పూర్తి చేసేసి R&R కూడా పూర్తి చేసి కాఫర్ డ్యామ్ క్లోజ్ చేయండి, సో దట్ అక్కడ వాటర్ ఇదైనా కూడా ఇది కాదంటే దాని జోలికి పోలే. ఎందుకంటే అది కనపడేది కాదు, తనకు పేరు రాదు. అందువల్ల కాఫర్ డ్యామ్ పూర్తి క్లోజ్ చేయాల్సి అది మునుగుతాయి కాబట్టి వాళ్ళకు పే చేయాల్సింది చేయలే. నీళ్లు డైవర్ట్ కావడానికి స్పిల్ ఛానల్ కానీ దాని వైపు డైవర్షన్ కోసం ఇచ్చేయకున్నాడు. వాటర్ ఎక్కువ వచ్చింది, ఇది పూర్తి చేయనందులో వచ్చి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.